హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చికెన్ లేకుండా వెజ్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు బాగా వేడైన తర్వాత అందులో 1 కప్పు మీల్ మేకర్ వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి. ఒక నిమిషం తర్వాత మీల్ మేకర్ మనకు ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీల్ మేకర్ను వేడి నీళ్ళల్లో నుంచి తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్లో చల్లటి నీళ్లు పోసుకొని మీల్ మేకర్లోని వాటర్ అంతా పిండేసి మరొక బౌల్లోకి వేసుకోవాలి. మీల్ మేకర్ మనకు ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా మీల్ మేకర్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. మీరు మీల్ మేకర్ని చేత్తో కలపడం ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి తిప్పుకుంటే సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న పకోడీలా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 3 యాలుకలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, జాపత్రి చిన్నది 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న మీల్ మేకర్ను వేడి నూనెలో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీల్ మేకర్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీల్ మేకర్ అన్నింటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న మీల్ మేకర్, 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఎక్కువసేపు కర్రీని ఉడకనివ్వకూడదు, మీల్ మేకర్ బాగా సాఫ్ట్గా అయిపోతాయి. 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 1 కట్ట కొత్తిమీర తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు చికెన్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది.
రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా చికెన్ లేకుండా వెజ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.